ఎవరనుకుంటారు అడిడాస్ అండ్ పూమా రెండు వరల్డ్ ఫేమస్ బ్రాండ్స్ ఇద్దరి బ్రదర్స్ మధ్య గొడవ వల్ల స్టార్ట్ అయ్యాయి అని. ఇలాంటి డ్రామా మూవీలో కూడా చూసుండం. 1920s జర్మనీలో ఇద్దరు డాస్లర్ బ్రదర్స్ అడోల్ఫ్ అండ్ రుడోల్ఫ్ ఒక చిన్న లౌండ్రీ రూమ్ లో అథ్లెటిక్ షూస్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. అడోల్ఫ్ ఏమో షూస్ డిజైన్ చేయడంలో జీనియస్, రుడోల్ఫ్ ఏమో మార్కెటింగ్ అండ్ సేల్స్ చేయడంలో ఎక్స్పర్ట్ కింగ్. ఇద్దరు కలిసి డాస్లర్ అనే వర్క్ షాప్ ని ఓపెన్ చేశారు. 1936 ఒలింపిక్స్ లో జెస్సీ ఓవెన్స్ వాళ్ళ షూస్ వేసుకొని కంటిన్యూస్ గా 4 గోల్డ్ మెడల్స్ గెలిచాడు. దాంతో ఇద్దరు వరల్డ్ ఫేమస్ అయిపోయారు. ట్విస్ట్ ఏంటంటే వరల్డ్ వార్ 2 టైమ్ లో బ్రదర్స్ ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ అండ్ ఈగోస్ వల్ల ఫైట్ స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరూ విడిపోవాల్సి వచ్చింది. రుడోల్ఫ్ డాస్లర్ తన ఓన్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి పూమా అనే బ్రాండ్ పెట్టాడు. అడోల్ఫ్ డాస్లర్ మాత్రం ఇంకో సైడ్ తన నేమ్ లో ADI ప్లస్ సర్ నేమ్ లో DAS తీసుకొని అడిడాస్ లాంచ్ చేశాడు. ఇది జస్ట్ బిజినెస్ కాదు, ఒక ఫుల్ టౌన్ ని కూడా 2 పార్ట్స్ గా డివైడ్ చేసింది. టుడే అడిడాస్ అండ్ పూమా 2 multi-billion-dollar ఎంపైర్. కానీ ఒక చిన్న ఫ్యామిలీ ఫైట్ వల్లనే వరల్డ్ లో 2 బిగ్గెస్ట్ బ్రాండ్స్ క్రియేట్ అయ్యాయి. ఎవరనుకుంటారు ఒక ఫ్యామిలీ డ్రామా గ్లోబల్ హిస్టరీ క్రియేట్ చేస్తుంది అని? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, అడిడాస్ ఆర్ పూమా? కామెంట్ లో చెప్పు.